అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో నిర్మిస్తున్న పర్మనెంట్ హైకోర్టు యొక్క వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు పర్మనెంట్ హైకోర్టు యొక్క వర్క్స్ అండి. అసలు ఇది వరకు ఒక 20 days బ్యాక్ అయితే ఇటు పక్క అసలు వచ్చేదానికి వీలుండేది కాదు. మొత్తం కూడా చెట్లు అవన్నీ ఉండే. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం కూడా నీట్ గా తీసేసి ఒక లెవెల్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోయారున్నారండి. ఇవన్నీ కూడా చెట్లు. ఇవి ఫ్యూచర్ లో ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత ఈ చెట్లు చూసుకుంటే గ్రీనరీ అయితే చాలా బాగుంటుందండి. రెండు వైపులా కూడా 2 లైన్లు అయితే చెట్లు అయితే వేయడం జరిగింది. అలాగే ఇదంతా కూడా చాలా ముళ్ళ చెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదంతా కూడా నీట్ గా చేసి ప్రజెంట్ ఏంటంటే వర్క్ జరుగుతున్నాయి కదా, ఇదంతా కూడా క్లోజర్ పెంచింగ్ లాగా అయితే నిర్మించుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే లోపల భాగంలో చూసుకుంటే ఇదంతా కూడా క్లియర్ గా మట్టి అవన్నీ కూడా పోసుకొని, ఇది వరకు మీరు పాత వీడియోలు చూసుకుంటే అటు సైడ్ అంతా మట్టి అవన్నీ కూడా పోసుకుంటుండే, అటు సైడ్ అంతా కూడా నీట్ గా ఒక లెవెల్లో తీసేసుకున్నారండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక లెవెల్లో అయితే మట్టిని అయితే పోసుకొని నీట్ గా అయితే చదునుగా అయితే చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. ఇది ప్రజెంట్ కడుతున్న పర్మనెంట్ హైకోర్టు. ప్రజెంట్ యువతల వైపు ఉన్నది ప్రజెంట్ ఉన్న హైకోర్టు అండి, ఇప్పుడున్న హైకోర్టు. దీని పక్కనే మనకు యొక్క పర్మనెంట్ హైకోర్టు అయితే నిర్మిస్తున్నారు. అదంతా ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి వర్క్స్. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ హైకోర్టు యొక్క వర్క్స్ అండి. ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టు అనేది మనకు B+G+7 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. మొత్తం కూడా మనకు ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ప్రజెంట్ ఈ యొక్క పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించి మొత్తం కింద ఫ్లోర్ వర్క్స్ అన్ని కూడా నీట్గా కట్టుకుంటూ, ఒకవైపు ఆల్రెడీ కంప్లీట్ అయిన వాటిని నీట్గా చేసుకుంటూ, వాటి మీద వాటర్ ప్రూఫ్ షీట్స్ అవన్నీ కూడా వేసుకొని, వాటి మీద ఐరన్ రాడ్ అలొకేషన్ అయితే చేసుకుంటున్నారండి. అంటే కాంక్రీట్ వర్క్స్ మొదలు పెట్టాలంటే మొత్తం కిందంతా కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ చేసుకొని, అంటే 2 స్టేజ్లుగా కింద ఒక స్టేజ్ మొత్తం నీట్గా అలొకేషన్ చేసుకొని, వాటి మీద మళ్ళీ నిలువుగా ఐరన్ రాడ్తో అలొకేషన్ చేసుకుంటారండి. దాని మీద ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా చేసుకుంటారు. వీటిని మనం రాఫ్టింగ్ అని అంటాం అనమాట. ఇది కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటారండి. ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. యాక్చువల్గా మనకు నవంబర్ మంత్లో ఏంటంటే LFT1, LFT2 కింద మనకు వెయిట్ టెస్ట్లు అయితే కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత మనకు డిసెంబర్ 1st వీక్ నుంచే ఈ యొక్క రాఫ్టింగ్కి సంబంధించిన ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేశారండి. ఇప్పుడు ఆ మూల ఉన్న ఒక రాఫ్టింగ్ అయితే రీసెంట్గా మనకు కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇటు సైడ్ దానికి ఇప్పుడు రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు, ఐరన్ బెండింగ్ ఆ విధంగా చేసుకున్న తర్వాత ప్రజెంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్లోర్ లాగా, ఈ విధంగా అయితే క్రియేట్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు ఎంత ఎత్తున ఉందో రాఫ్టింగ్ అనేది. లోపలంతా కూడా ఐరన్ రాడ్స్ అండి. దీని కింద ఉన్న ఐరన్ రాడ్స్ కొన్ని వేల టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ విధంగా అయితే క్రియేట్ అవుతుంది అనమాట. కింద ఐరన్ రాడ్స్, అలాగే ఒక లెవెల్ ఐరన్ రాడ్స్ మొత్తం చేసుకున్న తర్వాత దాని మీద కాంక్రీట్ పోసుకున్న తర్వాత ఈ విధంగా అయితే క్రియేట్ అవుతుంది ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా. చూడండి ఇప్పుడు దీన్నే మనం రాఫ్టింగ్ అని అంటాం. మొత్తం కూడా ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి 16 రాఫ్టింగ్లు అయితే కట్టాలండి. ఈ విధంగా అయితే ఇప్పుడైతే ప్రజెంట్ 4 అయితే కంప్లీట్ అయినాయి, ఇంకా 12 అయితే కట్టాలన్నమాట. దానికి సంబంధించి ఐరన్ బెండింగ్ అలొకేషన్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే అలొకేషన్ కూడా ఐరన్ రాడ్స్ కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేస్తారండి. ఇదంతా ఈ ప్లేస్ అంతా కూడా ఈ యొక్క రాఫ్టింగ్ కట్టుకోవడానికి క్లీనింగ్ అయితే చేస్తున్నారు. గత వీక్లో ఇక్కడంతా కూడా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ట్రాక్టర్తో క్లీనింగ్ వర్క్స్. ఈ మట్టి ఉంది కదా, సేమ్ అంతా కూడా ఉండే, ఇప్పుడంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నారు. అంటే క్లీనింగ్ అంటే ఒక లెవెల్లో క్లీనింగ్ అండి. అసలు ఏ లెవెల్లో క్లీన్ చేస్తున్నారంటే మొత్తం అప్పుడు హైకోర్టు స్టార్ట్ అయినప్పుడు కింద ఫ్లోర్ వర్క్ చేశారు. అవన్నీ కూడా మట్టి పేరుకోబెట్టారు. వాటిని కూడా నీట్గా తీసేసి మొత్తం వైట్గా అయ్యేదాకా నీట్గా అయితే క్లియర్ చేసుకొని, తర్వాత వాటర్ ప్రూఫ్ షీట్స్ చేసుకుంటారండి. ఇదంతా చూడండి, కిందంతా ఒక లెవెల్లో ఐరన్ రాడ్స్ ఉన్నాయి, మళ్ళీ దాని మీద ఐరన్ రాడ్స్ ఉన్నాయండి. చూడండి, ఇదంతా కూడా మనకు డిసెంబర్ మంత్లో జరిగిన వర్క్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు వాటర్ ఇవన్నీ కూడా పట్టుకున్నారు చూడండి, ఇవన్నీ కూడా కింద ఫ్లోర్ లాగా కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఫ్లోర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాంక్రీట్ వర్క్ చేసుకోవడానికి ఏ ఎత్తున ఉందో చూడండి, వాటి మీద అంతా ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నారండి. అటు సైడ్ అంతా కూడా కాంక్రీట్ అయితే పోస్తారు. మొత్తం ఒక బెడ్ లాగా అయితే క్రియేట్ చేస్తారు ఈ యొక్క ఐరన్ రాడ్లతో. ప్రజెంట్ అక్కడంతా కూడా ఐరన్ రాడ్ లారీలు అయితే వచ్చినాయి. అవన్నీ కూడా క్రేన్ సహాయంతో అయితే కిందకైతే దించడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒక లేయర్. అంటే కింద ఫ్లోర్ మీద ఫస్ట్ దాని మీద వాటర్ ప్రూఫ్ షీట్స్ అవన్నీ కింద వైట్ ఉండేది, వాటి మీద ఏంటంటే కొంచెం మొత్తం ఐరన్ రాడ్స్ అలొకేషన్ చేసుకొని, వాటి మీద మళ్ళీ నిలువుగా కొన్ని ఐరన్ రాడ్స్ అలొకేషన్ చేసుకొని, మళ్ళీ వాటి మీద ఇంకో స్టెప్ వైజ్గా ఐరన్ రాడ్స్ అలొకేషన్ అయితే చేసుకుంటారు. అప్పుడు కాంక్రీట్ వర్క్స్ అయితే మొదలు పెడతారు రాఫ్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత. ఇవన్నీ కూడా మనకు ఫ్లోర్ వర్క్స్ కాంక్రీట్తో కింద ఒక ఫ్లోర్ లాగా అయితే నీట్గా నిర్మించుకున్నారండి. అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిడిల్లో ఇసుకొని చూడండి, ఇదంతా కూడా క్లియర్ చేసుకొని ఇప్పుడు ఈ మధ్యలో కూడా మనకు ఈ యొక్క కాంక్రీట్ లాగా కింద ఫ్లోర్ లాగా అయితే పోసేస్తారు. ఇక్కడ మీరు గత వీక్లో చూసుకుంటే ఈ రాఫ్టింగ్ పైన ఫ్లోర్ ఏదైతే కంప్లీట్ అయిందో వీటి మీద అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటా ఉండే. ఇప్పుడు అదంతా కూడా కంప్లీట్ చేసుకొని ఎదుర్కొన్న దాని మీద కాంక్రీట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది నిన్నే మనకు కంప్లీట్ చేసుకున్నారు. చూస్తున్నారు కదా,
అది మొత్తం కూడా ఈ చెక్కలతో అయితే రాఫ్టింగ్ చేసుకుంటారు. ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కింద అలొకేషన్ చేసుకుంటారు కదా, దాంతో సైడ్స్ అంతా కూడా రాఫ్టింగ్ చెక్కలతో అయితే నీట్గా రాఫ్టింగ్ చేసుకొని మొత్తం ఐరన్ రాడ్ కింద అలొకేషన్, అలాగే పైన అలొకేషన్, మిడిల్ అలొకేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మొత్తం కూడా కాంక్రీట్ వర్క్స్ అనేది అందులో పోయడం జరుగుతుందండి. దానికి సంబంధించి అయితే నిన్నే కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క ఐరన్ రాడ్ రాఫ్టింగ్కి అలొకేషన్ అవన్నీ కూడా మనకు డిసెంబర్ నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే చాలా పెద్ద పెద్ద రాఫ్టింగ్లు అండి. దానికోసం కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్స్‌ని కట్ చేయాలి. ప్లస్ వాళ్ళకి కావాల్సిన విధంగా మలుచుకోవాలి. అందులో ఐరన్ రాడ్ సైజులు కూడా మామూలుగా లేవు. మీరు చూస్తున్నారు కదా సైజులు. ఆ సైజులో అయితే ఉంది ఒక్కొక్క ఐరన్ రాడ్. అలాంటి ఐరన్ రాడ్‌లు నీట్‌గా కట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా మలుచుకొని మొత్తం నీట్‌గా బెండింగ్ చేసుకొని ఒక వేలాగైతే అలొకేషన్ చేసుకుంటారు. అది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రాఫ్టింగ్ అయితే రెడీ చేసుకుంటారనమాట. ఇవన్నీ ఉన్నాయి చూడండి. ప్రెజెంట్ ఈ మెటీరియల్ అన్నీ కూడా మనకేందంటే ఆల్రెడీ రాఫ్టింగ్ కంప్లీట్ అయిపోయిన దగ్గర మనకేందంటే ఐరన్ రాడ్స్ అవి ఉన్నాయి కదా, వాటి మీద ఐరన్ రాడ్స్ మీద వర్క్ చేయడానికి ఈ యొక్క ఐరన్ రాడ్లు ఇవన్నీ కూడా ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటారండి. ఇన్‌స్టాల్ చేసుకొని వాటి మీద నిల్చొని ఈ యొక్క ఐరన్ రాడ్స్‌కి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. దానికి సంబంధించి మెటీరియల్ అన్నీ కూడా రావడం అయితే జరిగింది చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనతో ఇన్‌స్టాల్ చేసుకుంటే మనకు ఒక నిచ్చెనలాగా ఏర్పడుతుందనమాట. దాని మీద నిల్చొని ఏదైతే ప్రీవియస్ రాఫ్టింగ్ ఫౌండేషన్ జరిగిపోయిందో వాటి మీదంతా కూడా వర్క్స్ అయితే చేసుకుంటారు ఐరన్ రాడ్లకి. అసలు మొత్తం ఐరన్ రాడ్స్ చూస్తున్నారు కదా. అలాగే వెహికల్స్ అవి రావడానికి 4 వైపులా కూడా నీట్‌గా ఒక వే లాగైతే క్రియేట్ చేసుకోమన్నారు. చూడండి అక్కడ దాదాపు ఇక్కడ ఒక లోడ్, అక్కడ ఒక లోడ్ అయితే దించేస్తున్నారు. చూస్తున్నారు కదా. ఇంకా జనవరి నుంచి అయితే ఇంకా మిరాకిలే ఉంటుందండి. ఇప్పుడంతా కూడా వర్క్స్ అన్ని కూడా యొక్క రాఫ్టింగ్ సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయితే ఇంకా మెయిన్ బిల్డింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ వర్క్స్ కంప్లీట్ అవుతుందో రాఫ్టింగ్ సంబంధించిన వర్క్స్, అప్పుడే మనకు ఒక బిల్డింగ్ రూపం అయితే ఇంకా క్రియేట్ అవుతుంది. దానికి సంబంధించి మనకు రీసెంట్‌గా కంప్లీట్ అయింది కాబట్టి ప్రెజెంట్ ఏంటంటే వాటర్ అవన్నీ కూడా నీట్‌గా అయితే పడుతున్నారు. అది ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూడండి. దీనికి సంబంధించి మనకి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే పవర్‌కి సంబంధించి 2 జనరేటర్లు అయితే పెట్టుకోనున్నారు. ఇక్కడ నుంచి మొత్తం పవర్ కూడా అక్కడ ఈ పవర్ ఏంటంటే అక్కడ ఐరన్ రాడ్స్ కటింగ్‌కి వాటికైతే యూజ్ చేస్తారనమాట ఈ పవర్స్ అన్నీ కూడా. దానికి సంబంధించి వైర్లు అవన్నీ కూడా ఏదైతే వర్క్ స్పేస్ ఉందో అక్కడంతా కూడా నీట్‌గా అయితే లాక్కున్నారు. అలాగే పైనంతా కూడా నీట్‌గా వాటర్ అవన్నీ కూడా పట్టుకున్నారు చూడండి. సో రీసెంట్‌గా నిన్నే కంప్లీట్ అయిందనమాట ఈ యొక్క రాఫ్టింగ్‌కి సంబంధించి కాంక్రీట్ వర్క్స్ అయితే. ఇదంతా కూడా మనకు డిసెంబర్ మంత్‌లోనే వర్క్స్ అనేది స్టార్ట్ అయిందండి. అసలా చాలామంది అడిగారు ఐకానిక్ టవర్ ఈ యొక్క హైకోర్ట్ దగ్గర అసలు వర్క్స్ ఏం స్టార్ట్ అవ్వడం లేదు. ఏంటి నవంబర్ ఫస్ట్ వీక్‌లో గాని, సెప్టెంబర్ ఆ టైంలో కూడా చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు. వితిన్ 1 మంత్‌లోనే మనకు చాలా అంటే చాలా చేంజెస్ వచ్చేసాయి. ఈ యొక్క హైకోర్ట్ దగ్గరైతే. అసలు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా అయితే మొత్తం రూపురేఖలే మారిపోయింది ఇక్కడ. అప్పుడైతే మొత్తం న ఆగస్టు, సెప్టెంబర్‌లో చూసుకుంటే మొత్తం చెట్లు, రకరకాల చెట్లు అవన్నీ కూడా ఉండే గట్టు మీదంతా కూడా. ఇప్పుడు ఎక్కడా కూడా లేకుండా నీట్‌గా చేసుకొని అసలు నవంబర్ ఎండింగ్ నుంచి మనకు మొత్తం ఎప్పుడైతే వెయిట్ టెస్ట్‌లు కంప్లీట్ చేసుకున్నారో ఇంకా అక్కడి నుంచి ఎక్కడ వర్క్ అనేది ఆగలేదండి. మొత్తం కిందంతా ఇసుకున్న దగ్గర నీట్‌గా చేసుకొని కింద ఫ్లోర్‌లాగా కాంక్రీట్‌తో ఒక ఫ్లోర్‌లాగా నీట్‌గా పోసుకొని వాటి మీద ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని రీసెంట్‌గా ఇప్పుడు మనకు కాంక్రీట్ వర్క్స్ కూడా చేసుకుంటూ వచ్చేసారు. సో ఇదండి ప్రజెంట్ మనకు అమరావతిలో నిర్మిస్తున్న పర్మనెంట్ హైకోర్టు యొక్క వర్క్స్ అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.